పెద్ద ఎత్తున రఘునందన్ రావు పైన నిన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ కింద ఆదేశాలు నోటీసులు జారీ అయినాయి. దీనికి సంబంధించి సమాధానం చెప్పాలన్నట్టుగా నిన్న హైకోర్టు ఆదేశించింది. సో మొత్తం మీద రఘునందన్ రావు ఒక వకీల్ సాబ్గా ఉండి అన్నీ తెలిసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఆయనకు అన్నీ తెలిసే మాట్లాడిన విషయము ఆయన నేరుగా అందులోనే మాట్లాడండి. ఎస్, నేను ఒక వకీల్ సాబ్నే, లాని చదివినవాడిగా, లా ప్రాక్టీస్ చేస్తున్నవాడిగా నాకు తెలుసు. కానీ నేను మాట్లాడాల్సి వచ్చిన విషయం డెఫినెట్గా నిజం కాబట్టే నేను మాట్లాడినట్టుగా ఆయన రోజు మాట్లాడిండు. చూద్దాం ఏం మాట్లాడిండు ఏందనేది మీకు ఫర్దర్గా చెప్పే ప్రయత్నం చేస్తాయి. ఇక తర్వాత హరీష్ రావుకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. హరీష్ రావే కాదు, గత ప్రభుత్వంలో మంత్రులుగా వివరించిన అందరికీ కూడా ఒక బిగ్ షాక్ తగలబోతుంది. ఏంటంటే క్యాబినెట్ నిర్ణయాల్లో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి కాళేశ్వరం అంశాల మీద గత ప్రభుత్వంలో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి అంశాలు ఎటువంటి విషయాలు జరిగినాయి, మినిట్ బుక్ మొత్తం కూడా వెంటనే తన ముందు ఉంచాలంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి పీసీ ఘోష్, రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ నడుస్తుంది కాబట్టి ఆయన వెంటనే ఆదేశించిండు. అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా గతంలో వ్యవహరించింది ఎవరయ్యా అంటే హరీష్ రావే. మరి ఆ అంశాల మీద ఎవరికి పట్టున్నది, ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎవరు అందులో ఏమంటారు దాన్ని పొందుపరిచిన అంశాన్ని క్యాబినెట్ ఏ రకంగా ఆమోద ముద్ర వేసింది అన్ని రకాల విచారణ చేయాలి. కాబట్టి హరీష్ రావు కూడా త్వరలోనే ఎంక్వైరీకి సంబంధించి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. మెల్లమెల్లిగా ఇటు అధికారుల నుంచి అటు రాజకీయంగా మంత్రులుగా వ్యవహరించినటువంటి ఆ యొక్క వ్యక్తుల దగ్గర కూడా పీసీ ఘోష్ కమిషన్ వెళ్ళబోతోంది. మరి హరీష్ రావు నుంచి ఎటువంటి సమాధానం రాబట్టబోతోంది, హరీష్ రావు నుంచి ఎటువంటి ప్రశ్నలు సంధించబోతోంది కమిషన్ మాత్రం చూడాలి. ఇదే అంశాలకు సంబంధించిన వార్తాపత్రికలో వచ్చిన కథనాలు దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా తిరుపతి లడ్డు గురించి, ఎంత మహాపాపం అంటే దుర్మార్గం, ఇది దుర్మార్గం కాదు, ఎంత అసలు హిందువుల మనోభావాలు కావచ్చు. అసలు ఇప్పుడు అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే తిరుపతి లడ్డుకు సంబంధించిన అంశం తెర మీదకి రాగానే అరే ఇన్ని రోజులు ఇదా మనం తినేదని చెప్పి చాలా వరకు వాళ్ళందరూ కూడా ఆవేదన భరితులైపోయి ఆవేదన చెందుతున్నారు. ఇకపై ఎక్కడ లడ్డు తిన్నా కూడా ఈ అంశం గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. తిండి తిందామన్నా కూడా ఇదే టాపిక్ గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత విచ్చలవిడతాను చూడండి. ఇక్కడ తిరుపతి లడ్డు విషయంలో నెంబర్ స్క్రోల్ చేసిన ఓకే, తిరుపతి లడ్డు విషయంలో ఇక్కడ చూడండి, ఎన్డీడీఏ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక టెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట మాట్లాడిండు. గత ప్రభుత్వాలు తిరుపతి లడ్డులో, తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేటువంటి మహాప్రసాదమైనటువంటి లడ్డులో జంతు మాంసాలు, కొవ్వుకు సంబంధించినటువంటి ఆయిల్ పదార్థాలు వాడారనేది ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట, ఏపీ ముఖ్యమంత్రి. అయితే ఆ తర్వాత ఎన్డీడీఏ దీన్ని చాలా క్లిష్టంగా, ఎందుకంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఘటించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఏముంది దీంట్లో దాగి ఉందని అంటే, ఇక్కడ చూడండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి వాడతారు లడ్డూలో. సో ఈ నెయ్యిని పరిశీలించినప్పుడు దీంట్లో ఏముందయ్యా అని పరిశీలించేసినప్పుడు ఇక్కడ అథెంటిక్ ల్యాబ్ రిఫరెన్స్, ల్యాబ్ నెంబరు, ఎన్డీడీఏ నేషనల్ డైరీ డెవలప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు చేపట్టినటువంటి ఈ యొక్క టెస్ట్లో ఇక్కడ చూస్తే సోయాబీన్ ఉందంట, సన్ఫ్లవర్ ఉందంట, ఆలివ్ ఆయిల్, ర్యాప్ సీడ్, లైన్ సీడ్, వీట్ జెమ్, మైస్ జెమ్, కాటన్ సీడ్, ఇవన్నీ ఓకే. ఇక్కడ చూస్తే ఫిష్ ఆయిల్ ఉందంట, ఓకే. ఫిష్ ఆయిల్ ఉందంట, ఫిష్ ఆయిల్ కూడా కలిపిరట దీంట్లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్, ఓకే. పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాల్లో అంటే గొడ్డు కొవ్వు, టాలో అంటే గొడ్డు కొవ్వుకు సంబంధించినటువంటి వచ్చే ద్వారా ఆయిల్, ఓకే. ఆ తర్వాత కట్ చేస్తే ఇక్కడ లాడ్ అని ఉంది కదా, ఈ లాడ్ అంటే ఏంటంటే పంది కొవ్వు. ఇవి ఉపయోగించి లడ్డూని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూని తయారు చేసిరనేది ఒక అథెంటిక్గా ఇన్ఫర్మేషన్తోని ఒక విడుదల చేసినటువంటి ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్ ఇది, ఓకే. సో ఈ రకమైనటువంటి పదార్థాలను వాడి మహాప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టలు గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంగా ఉన్నటువంటి ఆ లడ్డూని ఎంతో పవిత్రంగా తీసుకొస్తాం మనం.
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు ఎవరన్నా పక్కింటోళ్ళు ఇంకెవరు తీసుకొచ్చి ఇచ్చిరనంటే దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకున్నంత మహాపవిత్రంగా భావిస్తారు. అటువంటి ఆ లడ్డు ప్రసాదంలో ఈ గొడ్డు మాంసము లేకపోతే పంది కొవ్వు, ఫిష్ ఆయిల్, ఏంది ఇంత ఇంత దిగజాడు ప్రభుత్వమా? అయితే నందిని గీ అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి నందిని డైరీస్ నుంచి నందిని గీ వాడేదంట గతంలో. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నందిని గీ అనే దాన్ని దిగుమతి చేసుకోవడం కోసం నిలిపేసిరంట. ఆల్టర్నేట్గా మరొకటి వాడుతున్నామని చెప్పి ఆల్టర్నేట్గా వాళ్ళు వాడింది ఏందయ్యా అంటే ఫిష్ ఆయిల్ వాడరట, బీఫ్ టాలో గొడ్డు కొవ్వు వాడరట, తర్వాత పంది కొవ్వు వాడరట. ఇప్పుడు ఎవరైతే ఆ లడ్డు మహాప్రసాదం అంటూ తిన్నవారు ఎవరైనా, నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎవరు కూడా లడ్డు ప్రసాదం తినకుండా ఉండలేరు. అందరూ కూడా సేవించుకుంటున్నారు, కూడా మహాప్రసాదంగా భావించి వాళ్ళు సేవిస్తారు. అటువంటి ప్రసాదం తిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు తలుచుకుంటున్న అంశం ఏంటంటే గిదా మనం తిన్నది ఇంకా దిగజాడుతానమా? గొడ్డు కొవ్వు పంది కొవ్వు పెట్ట ఆ లడ్డును తయారు చేసింది అని మహాపాపంగా భావిస్తున్నారు. పాపంగా భావిస్తున్నారు. చాలా దుర్మార్గం. ఇంతకు మించి దుర్మార్గం ఏం అసలు చెప్పడానికి మాటలు కూడా వస్తలేవు. తిద్దామంటే అక్కడ దేవాలయానికి సంబంధించిన అంశం, మనం ఏం మాట్లాడలేము దానికి అంత మించిగా. ఇంత దిగజారుడుతనమా? ఇంత దౌర్భాగ్యమా? ఇంత దౌర్భాగ్యమా? మరి గతంలో ఇదే వైసీపీ పార్టీ బీజేపీతో కలిసి ఉన్నది కదా, బీజేపీతో అంతే అంటకాగి పలుమార్లు ప్రధాని కలవడం అంతా శభాష్ అని కూడా నడిచింది కదా వాళ్ళ మధ్య సమస్య. అది ఉంది కదా, ఆ బాండింగ్ ఉంది కదా. మరి అప్పుడు ఈ విషయాన్ని ఎందుకు బీజేపీ ప్రభుత్వం పసిగట్టలేకపోయింది? బీజేపీ ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది? పోనీ కర్ణాటక రాష్ట్రం నుంచి ఆ నందిని యొక్క గీని దిగుమతి చేయడం ఆపేసిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఉండదు కదా కర్ణాటకలో. మరి ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ మమ్మల్ని మా యొక్క దిగుమతిని, మా యొక్క నందిని గీని మీరు వాడట్లేదు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎటువంటి విషయాలు వాడతారు మీరు గమనించాల్సింది కదా. ఇది పొలిటికల్గా కొంత టర్న్ తీసుకునే అవకాశం డెఫినెట్గా ఉన్నది. కానీ ఏదేమైనా కూడా మహాప్రసాదంలో ఈ తప్పుడు చర్యలకు పాల్పడ్డ వారి మీద డెఫినెట్గా కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. ఎందుకంటే యావత్ తెలుగు మనోభావాలు మొత్తం దెబ్బతీసినట్టే. మనం మహాపవిత్రంగా భావిస్తాం, మా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం అని భావిస్తాం. కానీ అక్కడికి పోయిన తర్వాత ఈ గొడ్డు మాంసం కోసం ఈ లడ్డూలు తయారు చేసి ఇవన్నీ చేసి ఆ యొక్క పాపాన్ని ముట్టుకున్నది. సో డెఫినెట్గా శిక్షించాలనే యావత్ హిందూ ప్రజానికం మొత్తం కూడా కోరుకుంటున్నది. హిందూ కాదు ఎవరన్నా కూడా కుల మతాలకు అతీతంగా అక్కడ ప్రార్థిస్తుంటారు, లేకపోతే కొలుస్తూ ఉంటారు, కొంత అభిమానం ఉంటుంది. సో ఇటువంటి చర్యలకు పాల్పడ్డ ప్రభుత్వం మీద డెఫినెట్గా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కఠినాతి కఠినంగా శిక్షించి మరెప్పుడు కూడా ఇటువంటి ఘటన ఎక్కడ చోటు చేసుకోకుండా అసలు దీనిపైన ఒక ఇన్స్పెక్షన్ వేయాలి ప్రతి చోట. తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, లేకపోతే మన తెలంగాణలో టీటీడీ తరహాలో ఏర్పడినటువంటి వైటీడీ కానీ, యాదగిరి గుట్ట దగ్గర కానీ, వేములవాడ రాజేశ్వర స్వామి దగ్గర కానీ, కొండగట్లో కానీ, ఇక్కడెక్కడ అన్ని ఆలయాల్లో కూడా ఈ మహాప్రసాదంగా ఇచ్చినటువంటి ఈ లడ్డూని ఎట్లా తయారు చేస్తున్నారు, ఎటువంటి వాటిని వాడుతున్నారు అని డెఫినెట్గా అంచనా వేయాలి. ఎందుకంటే ఇక్కడ సప్లై చేసేవాడు కూడా ఫాల్ట్ చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వాలు దిగజారిపోయి మొత్తం ఈ స్థాయికి తీసుకొచ్చిన అనేది రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం చెప్తోంది కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి దిగుమతి చేసేటువంటి కంపెనీనా లేక దిగుమతి చేసే కాంట్రాక్టర్ ఇంకోటి ఉంటే వాడు కూడా తప్పు చేయవచ్చు కదా. సో ఇన్స్పెక్షన్, ల్యాబ్ టెస్ట్ అనేది తప్పనిసరిగా చూసిన తర్వాతనే ఈ యొక్క మహాప్రసాదాన్ని తయారు చేయాలి. లేదనంటే ప్రజానికం మొత్తం కూడా తిరగబడుతుంది. సో తస్మాత్ జాగ్రత్త. బ్యాక్ టు న్యూస్ కనుక వెళ్తే ముందుగా ఎస్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా లేదంటే మీ యొక్క అభిప్రాయాల్ని మాకు తెలియజేయాలన్నా మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ 8885639261 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా మాతో పాటు మార్నింగ్ న్యూస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక పూజారి కాదు కామాంధ్రుడు అంటూ తొలివెల్లిలో ఒక బ్యాన్ రైటింగ్గా ఉంది. భద్రాచలం ఆలయం ప్రధాన అర్చకుడిపై లైంగిక వేధింపుల కేసు. అదనపు కట్నంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారంటూ కోడలు ఫిర్యాదు. కేసు నమోదు చేసిన ఏపీలోని తాడేపల్లిగూడెం పోలీసులు అర్చకుడితో పాటు కుమారుడిని సస్పెండ్ చేసిన దేవాదాయ శాఖ. సో ఇక లేక్ వ్యూలో ఉంటే కూల్చుడే, చెరువులు పరిసరాల్లోని ప్రాజెక్టులపై హైడ్రా ఫోకస్. లేక్ వ్యూతో ఉన్న అపార్ట్మెంట్ వివరాల కోసం విచారణ. చెరువు స్థలం ఆక్రమించినట్టు తేలితే కూల్చుడే. హుసేన్ సాగర్లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్. థ్రిల్ సిటీ జలవిహార్పై హైడ్రాకు ఫిర్యాదులు. జానీ మాస్టర్కు నాగబాబు సపోర్ట్. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్. నేరం రుజువయ్యే వరకు తప్పని తేల్చలేం. కోర్టు నిర్ధారిస్తే తప్పు చేసినట్టు లెక్క. అంటే ఇక్కడ కోర్టు నిర్ధారిస్తేనే తప్పు ఒప్పులు అనేది తెలుస్తాయని చెప్పి నాగబాబు చాలా వరకు ఆయన ఒక సర్ విలియం గ్యారో అని చెప్పి ఎవరో మాట్లాడినట్టుగా కొటేషన్ ట్విట్టర్లో పెట్టిండు. కానీ దాన్ని ఎవరి గురించి పెట్టిండు ఏందో అందరికి తెలుసు.
జానీ గురించి, జానీకి కూడా ఈ మెగాస్టార్ వాళ్ళ సపోర్టు లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి జనసేన నాయకులు కావచ్చు ఇంక ఇతర సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంతగానం రెచ్చిపోయి పేటరేగిపోతున్నాడు. సో ఆయన క్రూరత్వాన్ని సరే నిరూపించేంత వరకు ఎవరు కూడా గిల్టీ కాదు, అది ఓకే. కానీ గతంలో కూడా ఒకసారి రాడిసన్ బ్లూ పబ్బులో నాగబాబు కూతురు నిహారిక ఒక ఇష్యూలో పట్టుబడి అప్పుడు పెద్ద సంచలనం రేపినప్పుడు మరి అప్పుడెందుకు న్యాయస్థానం తీర్పు ఇవ్వకముందే మీ యొక్క కూతురు నిర్దోషి, తను డ్రగ్స్ తీసుకొని మీరు తేల్చిరు? మరి మీరు ఏం చెప్తున్నారు? న్యాయస్థానంలో తప్పొప్పులు నిర్ధారించేంత వరకు ఎవరు కూడా గిల్టీ కాదు, నేరస్తుడు కాదని మీరు చెప్తున్నారు, ఓకే. ఆ రోజు రాడిసన్ బ్లూ పబ్లో మీ కూతురు నిహారిక పట్టుబడినటువంటి గంట సేపట్లోనూ 2 గంటల సేపట్లోనే వెంటనే వీడియో చేసిరు. ఏమని చేసిరు? నేను రాడిసన్ బ్లూ పబ్ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే నా కూతురు అక్కడ ఉంది, అయితే నేను డెఫినెట్గా 100% చెప్తున్నా, నా కూతురికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అంటే ఆ రోజు కోర్టులు కానీ పోలీసులు తేల్చలేదు కదా మీ కూతురు ఉందా లేదా అనేది. ఆ రోజు ఎందుకు మాట్లాడుకొచ్చారు? మరి ఆ రోజు న్యాయస్థానం న్యాయ వ్యవస్థలో వెంటనే శిక్ష రావాలంటే మీ కూతురికైతే ఒక తీర్పు, అటు ఇంకొక బాధితురాల అమ్మాయి ఎందుకు మాత్రాన మీ యొక్క అనుచరుడనో మీ యొక్క మెంబర్ ఉండడంలో జానీ మాస్టర్కి ఇంకో రకమా? ఆ రోజు ఇదే సర్ విలియం గ్యారో చెప్పినటువంటి ఆ కొటేషన్ గుర్తురాలేదా నాగబాబు గారు? ఆ రోజు సర్ విలియం గ్యారో చెప్పిన కొటేషన్ గుర్తురాలేదా? రాబర్ట్ ఇవాన్స్ ఇంకోటి ఏమంటాడు? డోంట్ జడ్జ్ ఎనీథింగ్, దెర్ ఆర్ 3 sides ఫర్ జస్టిస్. 3 రకాలుగా ఉంటుంది ప్రతి స్టోరీలో. ప్రతి స్టోరీ దెర్ ఎగ్జిస్ట్ 3 sides ఇన్ ఏ స్టోరీ అని పెట్టిండు. ఇదే నాగబాబు ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. ఏం పెట్టిండు? యువర్స్, దేర్స్ అండ్ ద ట్రూత్. అంటే మీది ఒక వర్షన్ ఉంటుంది, ఆపోజిట్ వాళ్ళది ఒక వర్షన్ ఉంటుంది, ఆ తర్వాత అసలు నిజం ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఏం చెప్తారు అంటే జానీ మాస్టర్ ఎన్కేసుకు వచ్చినట్టుగా మాట్లాడిండు. దీని గురించి వివరంగా చూపిస్తాం మీకు. అంటే ఎంత రాజకీయం సినిమా ఇండస్ట్రీ అనే దానికి ఇది ఒక ఉదాహరణ. జానీ తప్పు ఒప్పుకో, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది, పారిపోయి తప్పుడు సందేశాన్ని ఇచ్చావు, తప్పు చేయకుంటే న్యాయం కోసం పోరాడు, ఇండస్ట్రీలో మహిళల భద్రతకు ఏం చేస్తోంది, వెంటనే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ యాక్టివేట్ చేయాలి. ఎక్స్వేరికగా మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు. ఇక లేడీ కాదు పక్కా కేడి, ఆడవేషంలో గజ దొంగ హల్చల్, ముసుగులో విగ్గులు ధరించి మహిళా వేషంలో దొంగతనాలు. పలు పోలీస్ స్టేషన్లో 60కి పైగా కేసులు నమోదు. పోలీసులకు చిక్కిన బోజగుట్టకు చెందిన గుంజపోగు సుధాకర్. నాయను డైరెక్ట్ ఏషం వేసుకొని దొంగతనాలు చేస్తున్నాడంట. చూడ్డానికి అమ్మాయిలా ఉండి ఏషాలు వేసుకొని ఈ కథనట. జంతువుల కొవ్వు ఉందని NDB CLF ల్యాబ్ నిర్ధారణ. నెయ్యిలో జంతు మాంసం కల్తీ నుండి మిక్సింగ్. నాణ్యమైన నెయ్యి ఎస్ వాల్యూ 95.68 నుండి 104 నుంచి 32 వరకు ఉంటుందట. కానీ లడ్డులో వాడే నెయ్యి ఎస్ వాల్యూ 19.72. జంతువుల కొవ్వు వల్లే ఇలా అవుతుందని ల్యాబ్ రిపోర్ట్. తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆగ్రహం. ఆర్గానిక్ నెయ్యి వాడామంటున్న వైవి సుబ్బారెడ్డి. తిరుపతి లడ్డులో పంది కొవ్వు సంచలన రిపోర్టు బయటపెట్టిన TTD. ఈ తొలివెల్లో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఈనాడు హెడ్లైన్స్ కనుక చూస్తే పరిమితం 35% విద్యా వీసాలు తగ్గించిన కెనడా. సో కెనడాకు పోయడానికి వీసాలు తగ్గించిందట. ఇక బంధాలు నేర్పే బడి, ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో మహిళా విశ్వవిద్యాలయంలో కోర్సు. సూపర్. ఎక్కడిది? కోటి ఉమెన్స్ కాలేజీలోనా? తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో 4 ఏళ్ల క్రితం యువతుల కోసం దీన్ని ప్రారంభించింది ఈ కోర్సు. ఇక కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి, తీర్మానాలు ఇవ్వండి, ప్రభుత్వానికి కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్. సో ఇందాక నేను చెప్పినట్టుగా గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంత్రులు అంటే ప్రస్తుతం మాజీ మంత్రులు అందరూ కూడా ఈ యొక్క ఎంక్వైరీని ఎదుర్కోక తప్పది. ముఖ్యంగా హరీష్ రావు, ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవాడు. ఇక విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి. ఆయిల్ ఫామ్ టన్నుకు కనీసం 25,000 మద్దతు ధర కల్పించాలి. రాష్ట్ర సమస్యలపై 3 కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ. ఇక గోవాలో జానీ మాస్ అరెస్ట్. ఇక తెలంగాణ 4 దిశల సూపర్ వైద్యం అందిస్తుంది. మంత్రి దామోదర్ రాజనరసింహ. నర్సంపేట వైద్య కళాశాల ఆసుపత్రి ప్రారంభం. రైట్. మిషన్ భగీరథలో 20,000 కోట్ల అవినీతి అంటున్న పొంగులేటి. నైపుణ్య శిక్షణకు పెద్దపీట. స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు 100 కోట్ల కేటాయించాం. కార్పస్ ఫండ్ ఏర్పాటుకు భవనాల నిర్మాణానికి చొరవ చూపాలంటూ నిన్న స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి నైపుణ్య శిక్షణకు పెద్దపీట స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో ఒక వార్త హైలైట్గా ఉంది. సో ఒక ఫోన్ కాల్ వస్తుంది, మాట్లాడదాం. కట్ అయిందిలే.
అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు అర్హులందరికీ డిజిటల్ కార్డులు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సదాకర్, అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించేందుకు, అంటే ఇది చాలా కాలంగా 10 ఏళ్లుగా ఎవరు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపనోడబోలేదు. రేషన్ కార్డు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సర్వరోగ నివారణ లాగా రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తుంది కాబట్టి రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సర్కార్ ఏం చేయాలి? ముందుగా మందేసిన తర్వాత ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత గేమ్స్ పెట్టాలి, పోటీ పెట్టాలి. కానీ నువ్వు అసలు ఆ రేషన్ కార్డే లేదు, ఆ యొక్క వ్యక్తికి యొక్క ఆరోగ్య సమస్య తీర్చలేదు. నువ్వు వెళ్ళి మీరు పరుగు పెట్టండిగా మీరు పథకాలు తెచ్చుకోండి అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు గృహజ్యోతి అమలు కావాలన్నా, రుణమాఫీ అమలు కావాలన్నా ఏదానికైనా లింక్ రేషన్ కార్డు పెట్టింది. కానీ రేషన్ కార్డు గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వని విషయం మీకు తెలిసి కూడా అది ఇవ్వకుండా పథకాలు పెట్టి పరుగోమంటివి. సగానికి పైగా వ్యక్తి ఇంకా అర్హత పొందలే రేషన్ కార్డు లేని కారణంగా. సో వెంటనే తక్షణమే ఇది ఆలస్యం చేయకుండా ఈ యొక్క నవంబర్ లోపు రేషన్ కార్డు పథకాన్ని, రేషన్ కార్డుని పూర్తి స్థాయిలో ఇచ్చేసి, అంటే మీరు ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారో సపరేట్ రేషన్ కార్డు ఇచ్చేసి కొత్త రేషన్ కార్డు జారీ చేసి వెంటనే పథకాల వర్తింపు వాళ్ళకు కూడా వచ్చే రకంగా చూడాలి. సుమారుగా 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి రేషన్ కార్డులే, చిన్న విషయం ఏం కాదు. ఇక పారని కాల్వ పారిన యోచన, ఎత్తిపోతల పథకం కాలువల పూడుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయేవి. విసుగు చెందిన కర్షకులు తమ ఆలోచన పదును పెట్టి సొంతంగా పైప్లైన్ ట్యాంకులు నిర్మించుకొని సాగునీటి కలను సాకారం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి నుంచి పొలాలు నిర్వహించడానికి 2010లో ప్రభుత్వం సిద్ధాపూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. నడి ఒడ్డున మోటార్లు ఏర్పాటు చేసి పైప్లైన్ల ద్వారా కాలువలోకి నీటిని మళ్లించి నందిపేట, ఆలూరు మండలం, సిద్ధాపూర్, దేగాం, మంథని, ఆలూరు గ్రామ శివారు వరకు 2200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేవారు. రాను నిర్వహణ లేక చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు 5 నెలల క్రితం ప్రధాన పైప్లైన్ నుంచి 1/2 కిలోమీటర్కు పైగా ప్రత్యేక పైప్లైన్ వేసుకొని దాన్ని ట్యాంకుకు అనుసంధానం చేశారు. ఆ ట్యాంకు చుట్టూ పైపులు బిగించుకొని పొలాలకు నీరు పారించుకుంటున్నారు. ఇలా మొత్తం 3 ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ట్యాంకును 10 మంది వరకు రైతులు వినియోగించుకుంటున్నారు. సో ఈ రకంగా యూనిటీగా పోతే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు చూస్తే కొంత ఇప్పుడు తగ్గినాయి ఆ వ్యవస్థలు. కానీ గతంలో ఎస్ఆర్ఎస్పి కెనాలో లేకపోతే ఇంకో కెనాల్ నుంచి నీళ్ళు వస్తున్నాయంటే అడ్డుకట్ట వేసుకొని ఫస్ట్ నా పొలం దడవాలి, నా చేను దడవాలని చెప్పి అడ్డుకట్ట వేసుకుంటే రైతులకు రోజుకో పంచాయతీ పోలీస్ స్టేషన్కి పోయేది. నువ్వు అడ్డం వేసినావనో, లేకపోతే నువ్వు కాలువ గెట్టు తీసినావనో, లేకపోతే నువ్వు పూడిక తీసినావనో, రకరకాలుగా పంచాయతీలు రైతులు రోజు కొట్లాడి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే విషయం ఇప్పుడు కొంచెం తగ్గింది. కేసీఆర్ వచ్చినాకనో లేకపోతే వర్షాల కారణంగానో బోర్లు వేయడం వల్లనో ఇప్పుడు కొంత సమస్య తగ్గింది. కానీ చాలా చోట్ల రోజుకో పంచాయతీ పోలీస్ స్టేషన్కి పోతుండే ఊర్ల నుంచి. కాలువకు అడ్డంగా బస్తాలు వేసినావు నీళ్ళు రాకుండా నాకని చెప్పో, లేకపోతే నీళ్ళు నువ్వు కట్టుకున్నావు రేపు నేను కట్టుకుంటా నీళ్ళు అని చెప్పి ఈ పంచాయతీలు నిత్యం చూసేవాళ్ళం ఆ ఊర్ల పొలాలంతా. ఇక వైద్య సేవలకు డిజిటల్ హంగు, ప్రత్యేక గుర్తింపు సంఖ్య, బార్కోడ్తో హెల్త్ కార్డులు, సమాచార సేకరణకు త్వరలో కార్యాచరణ. డిజిటలైజేషన్ చేస్తే ఏ స్థితిగా ఫస్ట్ సామాన్య జనానికి ఆ డిజిటలైజేషన్ కంటే ముందు వైద్యాన్ని అందించండి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. నేడు రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చిన జానీ మాస్టర్ భార్య ఆయేషా. బాధ్యులపై కఠిన చర్యలు, ఇదేం ఘోరం గోవిందా అంటూ ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ అయితే ఉంది తిరుపతి లడ్డుకు సంబంధించిన అంశం. సో ఇప్పటికే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక స్కిల్ వర్సిటీని మీరే నడపాలి, మీ చేతుల్లో పెడుతున్నా, మీ బ్రాండ్ వాల్యూని యూనివర్సిటీకి తీసుకురావాలని చెప్పి ఆనంద్ మహీంద్రాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఇంద్రమహిళలకు దారి సుగమం, 10 రోజుల్లో విధి విధానాలు అధికారుల కసరత్తు, PMAYకి అనుసంధానించాలని నిర్ణయం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరామహిళ 2 కలిపి ఒక రూపకల్పన చేసి ఇందిరామహిళను ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే అటు కేంద్ర నిధులు, ఇటు రాష్ట్రం సంబంధించిన నిధులు. ఇక బిట్టు తలదేస్తే నా ఆస్తి రాసిస్తా, ఎవరైనా ఖానాపురం వెళ్ళే వెడ్మా బోజ్జు ఏమంటాడంటే, మొన్న నాలిక చీరేసి పట్టుకొస్తే రాహుల్ గాంధీ నాలిక చీరితే 11 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి బీజేపీ కేంద్ర మంత్రి ఒకైనా బీజేపీ ఎంపీ ఒకైనా మాట్లాడుకొచ్చారు. ఆ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా రచ్చలేపి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బీజేపీ కార్యాలయాలన్నీ చుట్టుముట్టేందుకు ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వెడ్మా బోజా ఏమంటాడంటే, బిట్టు రన్ విత్ సింగ్ బిట్టు అని చెప్పి కేంద్ర మంత్రి ఆయన మాట్లాడుకొచ్చిండు. అయితే ఆ మాటకు గాను ఆయన తల తీసుకొస్తే ఆస్తి మొత్తం రాసిస్తా అంటాడు. తలలు నరకుడు, నాలుకలు జీరుడు ఎందుకు? రాజకీయం ఇంత దిగజాటు రాజకీయం ఎందుకు? వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానంగా మీరు చెప్పడం ఏంటి?
ఇక జమిలీపై త్వరలో కమిటీ 47కు 32 పార్టీల మద్దతు తెలిపాయి. మిగతా పార్టీలు త్వరలో ముందుకొస్తాయి. జమిలీతో ఆర్థిక భారం తగ్గుతుంది, ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఎంపీ రఘునందన్ రావుకు కోర్టు ధిక్కర నోటీసులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టేటస్ కో ఇవ్వడాన్ని విమర్శించిన ఎంపీ. బీఆర్ఎస్ నేత భవనం కూల్చివేత, అనుమతులు ఓ చోట, నిర్మాణం అసైన్డ్ భూమిలో. 2 సార్లు నోటీసు ఇచ్చినా స్పందించిన వైనం. ఒకసారి ఫోన్ కాల్ తీసుకుందాం. చూడు ఒకసారి, ఫోన్ కట్ అవుతుంది డైరెక్ట్గా. ఇక మంచిర్యాలలో 5 అంతస్తుల భవంతి కూల్చివేత. టీబీజీకేఎస్ నాయకుడు అన్నయ్య అనే పేట ఆయన కన్స్ట్రక్షన్ చేసినటువంటి పూర్తిగా ప్రభుత్వం భూమిలో కట్టేసి అసైన్ భూమిలో కట్టిన డైరెక్ట్గా దాన్ని కూలగొట్టి నిన్న. ఇక మున్సిపాలిటీలోను హైడ్రా ప్రభుత్వానికి సంబంధిత శాఖ ప్రతిపాదన. నేటి మంత్రివర్గ భేటీలో చర్చకు అవకాశం. ఈరోజు మంత్రివర్గ భేటీ ఉంది. ఇక ఆపరేషన్ హిమాయత్ సాగర్ జలాశయంలో 83 అక్రమణల గుర్తింపు. 1-2 రోజుల్లో కూల్చివేయనున్న హైడ్రా ఉన్నతాధికారులతో చర్చించిన రంగనాథ్. ఏపీలో కూడా హైడ్రా తరహా చట్టమట. ఇక రింగుకు కమిటీ, ఇరువైపులా ఐటీ. RRR దక్షిణ భాగంపై ఉన్నత స్థాయి కమిటీ. ఐఏఎస్ వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు. మనమే నిర్మిద్దామా, కేంద్రానికి ఇద్దామా? అలైన్మెంట్, భూసేకరణ, పరిహారం చెల్లింపుపై సర్కార్ అధ్యయనం. రోడ్డుకి ఇరువైపులా ఐటీ పారిశ్రామిక హబ్లు. సేకరించిన భూముల్లో రైతులకు వాటా. ఇక కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలి. రైతు భరోసాపై దానికి మీరు చేసేదేమున్నది? ఇక కౌలు రైతు తర్వాత యజమాని మాట్లాడుకోవాలంటే దబ్బరా ఈ కౌలు రైతు కనుక రైతు బంధు పథకం ఇస్తే యజమాని కౌలు పెంచుతాడు, లేదు యజమాని కనుక తీసుకుంటే కౌలు రైతు ఆగమైపోతాడు. సో మీరేదో పకడ్బందీగా చేసి ఒక ప్రణాళికాబద్ధంగా కౌలు రైతు చట్టం తీసుకొచ్చి కౌలు రైతు చట్టంలో కౌలు చేస్తున్న వారికే ఆ యొక్క రైతు బంధు రైతు భరోసా పథకం వచ్చేలాగా వర్తించేలాగా చూస్తారేమో అని చెప్పి అందరూ ఆశించారు. మీరు మాట్లాడుకోవాలంటే మరి మీరెందుకున్నది? మేమేమి మాట్లాడుకోవడానికి మీరెందుకున్నది? ఇవాళకి ఇస్తాను రైతు బంధం, ఇంకా వాళ్ళే. దాని దశ దిశ లేదు, దానికి ఒక కథ లేదు, కార్ఖాన లేదు. స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్. రిజిస్ట్రేషన్, ధరణి సేవలు బంద్. మీ సేవల్లోనూ అదే పరిస్థితి. 10 రోజులుగా సమస్యలున్నా స్పందించిన అధికారులు. వెలుగులో హెడ్లైన్స్ కనుక చూస్తే దిగుమతిలే దిక్కు, చుక్కల్లో రేట్లు, బగ్గుమంటున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు. ఇక స్కిల్వర్సిటీకి 100 కోట్ల రూపాయలు, 150 ఎకరాల భూమి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. క్రాప్ ఇన్సూరెన్స్లో ఏఐ, పంటల బీమా పథకంలో ఏఐ టెక్నాలజీ వాడాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్న మధ్యప్రదేశ్లో అధ్యయనం చేయనుంది. ఏఐతో పంట నష్టాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయవచ్చని భావిస్తున్నారు. ఇక విదేశీ స్టూడెంట్లపై కెనడా ఆంక్షలు. సెకండ్లలోనే ఇమిగ్రేషన్. దేశంలోని ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ సెకండ్లో పూర్తయ్యేలా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ను అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 21 ఎయిర్పోర్టులో ఈ విధానం తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఇక రేవంత్ విజన్ ఉన్న నాయకుడు అంటూ స్కిల్వర్సిటీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్రా చెప్పిండట. ఇక 2 నుంచి రేషన్ కార్డు అప్లికేషన్. నేడు కేబినెట్ భేటీ. హైడ్రాకు ఆర్డినెన్స్ శాఖల నుంచి అధికారుల డిప్యుటేషన్. అంటే జిహెచ్ఎంసీ దగ్గర ఉన్నటువంటి అధికారాలని అటు మళ్లించే విధం పైన కేబినెట్ ఈరోజు ఆమోద ముద్ర వేయబోతుందట. ఇక నిందితులు విదేశాల్లో, కేసులు పెండింగ్లో. ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ కేసులు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు. పెండింగ్లో రెడ్ కార్నర్ నోటీసులు. జస్ట్ రెడ్ కార్నర్ నోటీసులకి సిబిఐ అనుమతి ఇచ్చిందట. ఇక సిబిఐ అనుమతి పొందిందంటే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత ఎక్కడున్నా కూడా, దొంగలు ఎక్కడున్నా కూడా దొరకబట్టుకే పని విదేశాల్లో ఉన్న పోలీసులు చూసుకుంటారు, ఇంటర్పోల్ పోలీసులు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో హైడ్రా ఏర్పాటుపై సర్కార్కు మున్సిపల్ శాఖ ప్రపోజల్స్. చెరువులు రక్షణకు సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ సర్వేపై సూచనలు. టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు. సీసీ కెమెరాలు ఎస్పీ, సిపి ఆఫీసులకు అటాచ్. నిరసన విరమించిన కోల్కతా డాక్టర్లు ఎమర్జెన్సీ సేవలు అందిస్తామని ప్రకటన. రైతు భరోసా వ్యవసాయం చేసేటోళ్ళకే. ఇదే ప్రభుత్వ ఆలోచన అంటున్న తుమ్మల నాగేశ్వరరావు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి పంట రైతుకు బీమా వర్తించేలా 3000 కోట్లతో ఇన్సూరెన్స్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రపంచ ఆహార సదస్సుకు హాజరు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కనుక ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె. ఠానాల్లో రైతు బందీ. రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం, ఎక్కడెక్కడ అరెస్టులు. ఇక బిగ్ బ్రదర్స్ బెదిరింపులు. 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్. ఇక మా ఊరు మాయమవుతుందని చెప్పి గుండి తండ గుండెపై RRR పిడుగు. కేసీఆర్ హయాంలో భారీగా కొల్ల సృష్టి. అబ్బా ఎన్ని కొల్లు అంటే చెప్తా నేను, ఎన్ని కొల్లు వచ్చినాయి ఏం కథ చెప్తా. అల్లుడా మజాక. తొర్రూరులో ఎర్రకుంట అలుగు వివాదాస్పదం. ఉన్న చోట కాకుండా స్థలం మార్చి నిర్మాణం అట.
గూండాగిరికి పోలీసుల అండ, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఓపిక పడుతున్నాం, శాంతి భద్రత అదుపు తప్పడానికి కారణం సీఎమేనట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.